బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి రోజా, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తుంది. షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా. జగన్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదని ఫైర్ అయ్యారు. వైఎస్ కుటుంబానికి నిజమైన వారసుడు జగనేనని ఆమె చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి రోజా, షర్మిల మధ్య ట్వీట్స్ వార్ జరుగుతుంది. ఇక షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు రోజా. జగన్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదని అన్నారు రోజా. ఇక వైఎస్ కుటుంబానికి నిజమైన వారసుడు అంటేనే జగన్ అన్నారు. ఇక మాజీ మంత్రి రోజా, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తుంది. షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా. జగన్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదని ఆమె ఫైర్ అయ్యారు. వైఎస్ కుటుంబానికి నిజమైన వారసుడు అంటేనే జగన్ అని ఆమె స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ న్యూస్ కోఆర్డినేటర్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ప్రస్వత్రంగా మారుతున్నాయి. ఇప్పుడు రోజా వర్సెస్ షర్మిల ఏదైతే ట్వీట్ ఉందో ఇది వివాదాలకు కేంద్ర బిందువు అయిందని చెప్పుకోవచ్చు. షర్మిల కూటమి పార్టీలకు దత్తపుత్రిగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే షర్మిలకు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదంటూ ఏదైతే ఈ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే వైఎస్ గారికి నిజమైన వారసుడు మా జగన్ అన్నే అంటూ కూడా రోజా చేసినటువంటి వ్యాఖ్యలకు ఏదైతే ఇప్పుడు గట్టిగా దుమారం వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క రోజా చేసినటువంటి ట్విట్టర్ ఏదైతే పోస్ట్ ఉందో దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కూడా దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూటమి పార్టీలకు దత్తపుత్రిగా మారినటువంటి మీకు మా నాయకుడి గురించి మాట్లాడే హక్కు లేదంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు షర్మిల ఏ విధంగా కౌంటర్ ఇస్తారనేది వేచి చూడాలి. మొత్తం మీద చూస్తే కనుక ఇప్పుడు రోజా వర్సెస్ షర్మిల వివాదం కొత్తగా ఈ యొక్క తెర మీదకు రావడం, అంటే ముఖ్యంగా జగనన్న గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, జగనన్న నిజమైనటువంటి వారసుడు రాజశేఖర రెడ్డి గంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా షర్మిల కానీ ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. రైట్, ఏడుకొండలు, థ్యాంక్ యూ.